ఇక సంక్షేమ పథకాల అమలు విషయానికొస్తే మీరిస్తానన్న 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు. సరే 420 హామీలు మీరిచ్చారో లేదో, అది ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ దాన్ని ప్రాపగాండ చేస్తుంది. 420 హామీలు మేమెక్కడిన్నాము, అన్నాము అన్నాను. సరే అది ఇచ్చారో లేదో తర్వాత పక్కన పెడితే, మరి ఈ ఏదైతే ఈ 6 గ్యారంటీల విషయంలో కేవలం మహిళలకిస్తానన్నటువంటి ఏదైతే బస్సు ఫ్రీ, దాంట్లో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదురవుతా ఉంది. ఎందుకంటే ఆ బస్సు ఫ్రీ అనేది తీసేయమని కొంతమంది మహిళలు అంటున్న టైంలో కూడా దాని మీద కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మహిళలకు ఇస్తానన్నటువంటి 2500లో మీరు సక్సెస్ కాలేకపోయారు. అదేవిధంగా 4000 పెన్షన్ విషయంలో కూడా మీరు సక్సెస్ కాలేకపోయారు. ఇక అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో సక్సెస్ అయ్యారు. అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. ఇక కొన్ని కొన్ని అంశాలు ఇంకా అలా పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ భృతి విషయంలో మీరు సక్సెస్ కాలేకపోయారు. అసలేంటి? మరి నిజంగానే ఇంకా చాలా మీ ముందు అనేక రకాలైనటువంటి సమస్యలున్నాయి. ముఖ్యమంత్రి గారు చూస్తేనేమో ఒకవైపు మూసీ రివర్ ఫ్రంట్, మూసీ సుందరీకరణ అంటున్నారు. అదేవిధంగా హైడ్రా అంటున్నారు. ఇన్ని సమస్యలు మీ ముందు పెట్టుకొని వీటి మీదకి ఎళ్లి ఈ జటిలమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఎందుకు ఇబ్బంది పడుతున్నారనిపించట్లేదా? నిజంగానే అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయగలుగుతారనుకుంటున్నారా మీరు? వాస్తవంగా 6 గ్యారంటీల విషయంలో 100% నేను చెప్తున్నా. ఏ ఒక్క హామీని విషయంలో కూడా మేము విస్మరించలే. ఒక హామీ మినహాయించి మిగతా అన్ని కూడా చేస్తూ పోతున్నాం. 6లో ఒకటి పెన్షన్ మాత్రమే ఇంకా కొంత పెండింగ్‌లో ఉన్నది. నేనేమంటున్నా, దాంట్లో మహాలక్ష్మిలో ఒక భాగం. ఈరోజు మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సిలిండర్ ఉంటది. దాంతో పాటు 2500 ఉంటది. ఫ్రీ కరెంట్ ఉంది. కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశాలు ఉన్నాయి. 6 అంశాలు ఉన్నాయి. 6లో సబ్ అంశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో 420 గాళ్ళు చెప్తున్న మాటలు 420 హామీలని. కానీ ఎక్కడ కూడా 420 హామీలు ఏం లేవు. చాలా స్పష్టంగా చెప్పగలం. వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళైతే అట్లా గతంలో కొన్ని వందల హామీలు ఇచ్చారు కదా, వాళ్ళలాగా మేము ఇష్టమైనట్టు చెప్తలేము. 120 హామీలు ఇచ్చారు మరి గతంలో కేసీఆర్ హయాంలో. దానికంటే వాళ్ళు ఇంకెక్కువ హామీలు ఉంటాయి. సరే మేము అనుకున్నాం 100 రోజులు చేస్తామని. అది కూడా నేను బ్యాండ్ పేపర్ కూడా రాసిచ్చాం. ఎందుకు అనుకున్నాం? సరే ఎంత ఏమైనా మనం రాష్ట్రంలో బడ్జెట్ ఉంటుంది కదా, 100 రోజులు కంపల్సరీ మనం అధికారంలో వచ్చిన వెంటనే చేస్తాం. అధికారంలో వచ్చిన తర్వాత కుండలో చూస్తే డబ్బులు లేవు. ఏం చేయమంటారు? అక్కడ లంకి బిందులు ఉంటాయేమో అనుకున్నా, కానీ అక్కడ ఖాళీ బిందులు ఉన్నాయి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్నారు. సో అసలు నిజంగానే మరి రాష్ట్ర బడ్జెట్ ఏంటో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలేంటో, రాష్ట్ర ఖజానా ఎంతో ఇవన్నీ తెలుసుకోకుండా ఎలా రాజకీయాలు చేస్తారండి మీరు? ఇప్పుడు మనం బయట మాట్లాడడానికి చాలా మాట్లాడతాం, కానీ ఆ కుండలో ఏముంటుంది ఎట్లా తెలిసిపోతుంది? డబ్బు ఉందా లేదా? నువ్వు ఎప్పుడైనా పవర్లో వస్తాయి కదా. ఇప్పుడు ఏమైనా మా సిఎపి లీడర్కి ఏమైనా, మా బట్టి విక్రమార్కకి ఏమైనా అయ్యో ఇంత డబ్బు ఉందని వాళ్ళు ఏమైనా చూపెట్టేటోళ్ళ? ఇంకేమున్నా వాళ్ళు వాడుకుంటారు. సరే మనం అనుకున్నాం, సరే ఎంత లేదా అనుకున్నా ఎంతో కొంత బడ్జెట్ ఉంటుంది కదా, మిగులు బడ్జెట్ ఇంకేదో ఉంటుంది. ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడే కాదు, మేము అప్పులు కాదు, మేము బాగానే లాభాల్లో ఉన్నాం, రాష్ట్రం లేదు, ప్రాబ్లం లేదని. సరే ఉంటే మనం చేద్దాం అనుకున్నాం. సరే డబ్బులు లేనప్పుడు సరే అయినప్పటికీ కూడా వితిన్ 2 yearsలో మనం ఏం తక్కువ చేసాం చెప్పండి? ఈరోజు ప్రీ బస్ అంటే మేము ఏదైతే ప్రమాణ స్వీకారం చేసామో December 9న, అదే రోజు మేము మహాలక్ష్మి పథకాన్ని మేము స్టార్ట్ చేసాం. అదే రోజు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాం. దాంతోపాటు మనం ఫ్రీ కరెంట్ ఇచ్చేసాం. దాంతోపాటు ఇందిరా మిల్లను మనం స్టార్ట్ చేసాం. సన్న బియ్యం ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా, వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు దేశంలో. లేదు, లేని చేస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని చెప్పినవి చేసినవి ఉంటాయి, చేయని కూడా చేసేవి ఉంటాయి. ఎవ్వరు కూడా కోరకం లేదన్నా. కేవలం అది బీఆర్ఎస్ మహిళలు తప్ప, బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రపగండ తప్ప. అదే మా ప్రీ బస్ని తీసేసినాం అనుకో, రేపు వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళే అరే మనకి ఎందుకు ప్రీ బస్ తీసేశారు, మీరు ఇచ్చిన హామీ కదా అంటారు. కాబట్టి నేను ఏమంటా, అట్లా మాట్లాడతారు. ఇట్లా రాజకీయాలు ఎట్లా తయారైనాయంటే ఇటు అటు రెండు వైపులు మాట్లాడతారు. రెండు వైపులు ఏంటిది భజన చేయడానికి రెడీగా ఉంటారు. చేస్తే ఇట్లా, చేయకపోతే గట్లా.